హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ mounimantratv. ఈరోజు వీడియోలో బనానా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. బనానాస్తో 2 డిఫరెంట్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. మీడియంగా పండిన అరటి పండ్లని ముందుగా చిన్న చిన్న చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న అరటిపండు ముక్కల్ని ప్లేట్లో లేదంటే జిప్ లాక్ బ్యాగ్లో ఉంచి 2 నుంచి 3 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. 3 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసిన ఫ్రోజన్ బనానా పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న బనానా పీసెస్కి 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ మంచి క్రీమీ టెక్స్చర్తో వస్తుంది. అలాగే 1/4 కప్ మిల్క్, 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసి ఇంగ్రీడియంట్స్ అన్ని సాఫ్ట్గా మిక్స్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్కి 3 నుంచి 4 చుక్కల వెనీలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. హాఫ్ మిక్స్ని కంటైనర్లో యాడ్ చేసి రిమైనింగ్ హాఫ్ మిక్స్కి చాక్లెట్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడం కోసం డార్క్ చాక్లెట్ యాడ్ చేశాను. మీ దగ్గర డార్క్ చాక్లెట్ అవైలబుల్గా లేకపోతే డైరీ మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు. చాక్లెట్ యాడ్ చేశాక ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నేనైతే ప్రీవియస్గా యూజ్ చేసిన కంటైనర్లోనే సెకండ్ లేయర్గా తీసుకుంటున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి బటర్ పేపర్ అవైలబుల్గా ఉంటే బటర్ పేపర్తో ర్యాప్ చేసి 5 నుంచి 6 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచితే పర్ఫెక్ట్ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. నేనైతే నైట్ టైం చేయడం వల్ల ఓవర్ నైట్ రిఫ్రిజిరేట్ చేశాను. బటర్ పేపర్ యూస్ చేయడం వల్ల ఏదైనా ఐస్ వాటర్ అనేది ఉంటే ఐస్ క్రీమ్ మీద పడిపోకుండా పేపర్ మీద ఇలా ఆగిపోతాయి. చూసారా, పర్ఫెక్ట్ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఓవర్ నైట్ రిఫ్రిజిరేట్ చేయడం వల్ల వెంటనే స్కూప్స్ అయితే రాలేదు. బట్ 10 మినిట్స్ తర్వాత ఇలా డిష్ అవుట్ చేశాను. చూడడానికి చాలా బాగుంది, 2 లేయర్స్గా, అలాగే చాలా క్రీమీగా కూడా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సాఫ్ట్ అయిపోయి ఇలా పర్ఫెక్ట్ స్కూప్స్ అయితే వచ్చాయి. చూసారా, చాలా క్రీమీగా, టేస్టీగా, అలాగే సాఫ్ట్గా కూడా ఉంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.